జుటోపియా 1 ఒక ఫ్లోని జుటోపియా 2 మ్యాచ్ చేశారా అంటే దీని స్టోరీ ప్లాట్ ఏంటంటే మన ర్యాబిట్ అండ్ ఫాక్స్ ఉంటారు కదా, ఒక కేసు ని సాల్వ్ చేద్దాం అనుకుంటారు అన్అఫిషియల్ గా. ఆ కేసు ని అయితే సాల్వ్ చేస్తుండగా కొత్త ప్రాబ్లమ్స్ అండ్ కొత్త క్యారెక్టర్స్ అయితే పరిచయం అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ ని ఆ క్యారెక్టర్స్ వల్ల స్టోరీ ఎలా మలుపు తిప్పింది, ఫైనల్ గా కంప్లీట్ చేశారా లేదన్నదే ప్లాట్. స్టోరీ ప్లాట్ అయితే సింపుల్ గా షార్ట్ గా ఉంది, కానీ ఇలా జరిగే డ్రామా అనేది ఆడియన్స్ ని ఎంగేజ్ చేసింది. మెయిన్లీ చెప్పుకోవాల్సింది జుటోపియా 1 ఒక ఫ్లోని జుటోపియా 2 మ్యాచ్ చేశారా అంటే అబ్సల్యూట్లీ మ్యాచ్ చేశారు న్యూ క్యారెక్టర్స్ వల్ల ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చింది చూస్తున్నాను సేపు. నాకైతే ఇందులో యానిమేషన్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ నాకు ఆ స్నేక్ యానిమేషన్ అయితే చాలా బాగా నచ్చింది దీని యొక్క మ్యూజిక్ అయితే పర్లేదు అనిపించింది నాకైతే. మన మెయిన్ క్యారెక్టర్స్ మధ్య డ్రామా అండ్ లవ్ అయితే బాగా చూపెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్ గా నేను రికమెండ్ చేసేదంటే ఈ మూవీ అనేది మస్ట్ వాచబుల్ అనమాట. పిల్లలకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 4 ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా మంచి రివ్యూ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.